తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బుల్లితెరపై సంక్రాంతి సందర్భంగా సీరియల్స్ కొన్ని సెలవు తీసుకుంటున్నాయి. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు ఏ సీరియల్స్ టెలికాస్ట్ కావో ఈ వీడియోలో చూసే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. జనవరి 13 సోమవారం నాడు చూస్తే ఉదయం 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న రాధాకృష్ణ, 8:30 గంటలకి టెలికాస్ట్ అవుతున్న రేణుకా ఎల్లమ్మ సీరియల్స్ టెలికాస్ట్ కావు. ఇక మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న మళ్ళీ 3:30కి టెలికాస్ట్ అవుతున్న ఎటో వెళ్ళిపోయింది మనసు, 5:30కి టెలికాస్ట్ అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్స్ టెలికాస్ట్ కావు. ఇక మంగళవారం రోజు స్టార్ మాలో టెలికాస్ట్ కాని సీరియల్స్ చూస్తే ఉదయం రాధాకృష్ణ, రేణుకా ఎల్లమ్మ, అలాగే పాపే మా జీవన జ్యోతి, నిన్ను కోరి, బ్రహ్మముడి, పలుకే బంగారం ఆయన, వంటలక్క, మళ్ళీ ఎటో వెళ్లిపోయింది మనసు, గుప్పెడంత మనసు ఈ సీరియల్స్ అన్ని టెలికాస్ట్ కావు. ఇక కనుమ రోజు బుధవారం నాడు 15వ తేదీ చూస్తే ఉదయం రేణుకా ఎల్లమ్మ సీరియల్ టెలికాస్ట్ కాదు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ 3:30కు ఎటో వెళ్లిపోయింది మనసు, 5:30కి గుప్పెడంత మనసు సీరియల్స్ టెలికాస్ట్ కావు. ఇక ఈటీవీలో చూస్తే సోమవారం నాడు అన్ని సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. ఇక మంగళవారం నాడు కావ్య, వసంత కోకిల, కాంతార, రాధా మనోహరం, మౌన పోరాటం, సుమంగళి, నేను శైలజ, కలిసుందామ్ర, శతమానం భవతి సీరియల్స్ టెలికాస్ట్ కావు. ఇక బుధవారం నాడు అన్ని సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. ఇక జెమినీ టీవీలో మొత్తం అన్ని సీరియల్స్ యథావిధిగా టెలికాస్ట్ అవుతాయి. ఒక్క సీరియల్ కి కూడా జెమినీలో సెలవు లేదు. ఈ భోగి రోజు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి జీ తెలుగులో సీరియల్స్ టెలికాస్ట్ కావు. సీతారాముడి కట్నం, ఉమ్మడి కుటుంబం, ముక్కుపుడక, గుండమ్మ కథ, కలవారి కోడలు, కనక మహాలక్ష్మి, త్రినయిని, జానకి రామయ్య గారి మనవరాలు, సీతారామ, ముద్దమందారం, అమ్మనా కోడల, కళ్యాణ వైభోగం ఈ సీరియల్స్ ఏవి రేపు టెలికాస్ట్ కావు. సోమవారం నాడు ఈ సీరియల్స్ అన్ని సెలవు తీసుకుంటున్నాయి. అలాగే మంగళవారం నాడు అన్ని సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. ఇక బుధవారం నాడు అన్ని సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. ఇవి సంక్రాంతి కారణంగా తెలుగు బుల్లితెరపై సెలవు తీసుకుంటున్న సీరియల్స్ వివరాలు. వీటిలో మీరు సంక్రాంతి వలన ఏ సీరియల్స్ ని మిస్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.